మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీరికి లభిస్తాయి. వ్యాపారపరంగా చేసే కార్యక్రమాలు సత్ఫలితాన్ని ఇస్తుంది. కష్టంతో కూడుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. ఏదైనా సరే కష్టపడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా అనే భావన కూడా ఉంటుంది. వీరికి ఏలినాటి నడుస్తుంది. ఏలినాటి ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. వారాంతంలో మంచి సుఫలితాలను వినగలుగుతారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. చిరు వ్యాపారస్తులకు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్, ఇతరత చిరుస్థాయి వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో ఈ వారం లాభసాటిగా ఉంటుంది. లాభాలు చక్కగా అందుకోగలుగుతారు. నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏలినాటి నడుస్తుంది. కొంతకాలం ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగినది. ఏదైనా సరే గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళడం, కొన్ని విషయాలు ఆంతరంగంగా ఉంచుకోవడం, పక్క వాళ్ళకి చెప్పడం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇటు వృత్తిలో కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే ఇతరత్ర విషయాలు ఏదైనా సరే అవసరానికి మించి ఎక్కువగా చెప్పకుండా ఉండడం చెప్పదగినది. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అదేవిధంగా స్థిరాస్తికి సంబంధించిన విషయాలు నత్తనడుగా నడుస్తుంది. ఒక స్థిరాస్తిని అమ్మాలని ఆలోచిస్తారు. అది నిదానంగా పూర్తవుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోతాయి. అయితే అధైర్యపడాల్సిన అవసరం లేదు. వారాంతంలో చక్కగా మంచి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు, రవితో కలుస్తున్నారు. పంచమంలో శుక్రకేతువులు ఉన్నారు. సంతానం యొక్క చిన్న ఆరోగ్య సమస్యల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది వీరికి. అయితే మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి మనకు రావడం లేదేమో, సీటు రావడమో అని చెప్పి ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం, ఆందోళన ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకొని చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరావళ కుంకుమతో అమ్మవారిని పూజించడం, సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ, గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in